వంశ ప్రభువులందరూ సూర్యవంశం వాళ్ళు. ధర్మానికి సాక్షి అయినటువంటి సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయించగానే నీ మనసుకి స్వస్థత కల్పించుకొని రాముణ్ణి అరణ్యవాసానికి పంపించు. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయి. ధర్మమూర్తివై నిలబడు తప్ప ఇటువంటి భీరుడివి కాకు అని అంటే, ఆ దశరథ మహారాజు గారు ఆశ్చర్యంతో, రాత్రి కూడా వెళ్ళిపోతోందన్న భయంతో రాత్రల్లా అన్ని మాటలు మూర్ఛపోయి ఏడ్చి 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 అంత పెద్ద వయసులో కళ్ళు వాచిపోయి ఎర్రబడి ఆయన కళ్ళ వెంట కారుతున్న నీళ్లు ఎరుపు నీరు కారుతున్నట్టుగా కనపడిందిట. అంత ఏడ్చి ఆ కిటికీలోంచి రాత్రి దేవతని ప్రార్థన చేశాట. అమ్మా, నువ్వైనా అనుగ్రహించు, దయచేసి ఈ రాత్రి వెళ్ళవద్దు, ఈ రాత్రి ఇలాగే ఉండిపోని. తెల్లవారితే వశిష్ఠుడు వస్తాడు, సుమంత్రుడు వస్తాడు, ప్రజలు వస్తారు, జానపదులు వస్తారు, రాముడు వస్తాడు. ఏం చెప్పను, ఏం మాట్లాడను, ఏం పట్టాభిషేకం, నేను తట్టుకోలేను నా జీవితంలో ఆ సందర్భాన్ని, వద్దు, తెల్లవారవద్దు అని ప్రార్థన చేశాడు.